సైనాయి పర్వతం మీద దేవుడు దిగి వస్తే మొత్తము ఆ పర్వతం మొత్తము వణికిపోయి అగ్ని రాజేసి అసలు మేఘాలు కమ్మి బూరలు ఊదితే ఆయన అపియరెన్స్ అక్కడ, ఆయన ప్రత్యక్షత, అది ఎవరిది? అది దేవుంది కాదా? మరి సంసోను వాళ్ళ తండ్రికి కనిపించింది ఎవరు? మనోహకు. మోషే ఇది పొద బర్న్ అవుతూ ఉంటే అక్కడ కనిపించింది ఎవరు? అబ్రహాముకు ముగ్గురు, ఒక ఇద్దరు దూతలు, ఒక ఆయన దేవుడు అని చెప్తున్నాడు. మరి ఆయన ఎవరు? చూడండి అసలు యోహాన్ ఏం చెప్తున్నాడు. ఇట్స్ అ రాడికల్ థాట్ దట్ బ్లూ ద మైండ్స్ ఆఫ్ ఇజ్రాయెల్, that no man had seen God at any time. ఇది న్యూ కవెనెంట్ ఆర్ రాదర్ న్యూ టెస్టిమెంట్ మనకిచ్చే the value, because it interprets what the Old Testament is. అసలు ఓల్డ్ టెస్టిమెంట్లో మనము ఏమైతే మనం ఒక కథలాగా చదువుకున్నామో అవి ఇక్కడ కొత్త నిబంధనలో దాని మీనింగ్ ఏంటి, అసలు ఏమైంది అక్కడ, ఎవరు కనపడినారు, ఆ కథలన్నీ న్యూ టెస్టిమెంట్లో దేవుని ఆత్మ ద్వారా ఆయన ప్రవక్తలకు ఆయన అపోస్తలుల ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదే యోహాన్ చెప్తున్నాడు. మనం ఆది కాండంలో ఏం చదువుకున్నాము? గాడ్ హ్యాస్ ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. ఇక్కడ ఏమంటున్నాడు ఫస్ట్ వర్స్లో? ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. నో మ్యాన్ హ్యాడ్ సీన్ గాడ్ ఎట్ ఎనీ టైమ్. లెట్స్ టర్న్ టు కొలాషియన్స్ చాప్టర్ 1. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూద్దాం క్విక్గా, నేను ఎక్కువసేపు తీసుకోను. కొలాషియన్స్ చాప్టర్ 1 వర్స్ 15. ఏమంటున్నాడు ఆయన? పౌలు హీ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్. ఏ దేవుణ్ణైతే మనం వీళ్ళు చూసినామో అని అనుకుంటున్నారో ఆ దేవుడు అదృశ్య దేవుడు అని అంటున్నాడు. మరి ఎట్లా చూసినారు కదా? ఒకసారి హెబ్రీలు 1వ అధ్యాయం కూడా చూద్దాము, 3వ వచనం. ఐ థింక్ హీబ్రూస్ చాప్టర్ 1 వర్స్ 3. Who being the brightness of his glory, the express image of this person, and upholding all things by the word of his power. Who is he? He is the express image of his person. ఈ తెలుగులో ఏమని ఉంటుంది అది? ఆయన తత్వము యొక్క మూర్తివంతము. ఇది అసలు తెలుగులో ఇంకా బాగుంది. హీ ఈజ్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ హిస్ పర్సన్. అంటే ఆయన తత్వం, అసలు దేవుని తత్వం ఏంటో అది ఈయన బయలుపరుస్తున్నాడు. ఎవరు? యేసు ప్రభు. సో ఎప్పుడైనాను ఎక్కడైనాను ఎవరైనా దేవుణ్ణి చూసినారని క్లెయిమ్ చేస్తే అది యేసు ప్రభువునే, ఆయన కుమారుణ్ణే చూసినారు. అది యోహాన్ చెప్పేది. అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. ఒకసారి సామెతలకు వెళ్దాం. ప్రావర్బ్స్ చాప్టర్ 30. ఆగూరు అని ఒక ఆయన ఈ సామెతలు రాస్తే ఈ చాప్టర్ రాసినాడు, ఈ అధ్యాయం. చాప్టర్ 30 వర్స్ 4. ఎవరైనా త్వరగా తీస్తే చదవండి. సామెతలు 30వ అధ్యాయం 4వ వచనం. ఆకాశంలోకి మరలా దిగువాడెవడు, తన పిడికిలతో గాలిని పట్టుకుని వాడెవడు, బుట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు, భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? హూ హ్యాత్ అసెండెడ్ అప్ ఇంటు హెవెన్ ఆర్ డిసెండెడ్. అసలు పరలోకంలో ఏముందో దాన్ని తీసుకొని తెలియజెప్పడానికి మనకు కిందికి వచ్చి తెలియజెప్పిన వాడు ఎవరున్నారు అని ఆగూరు అడుగుతున్నాడు. నాకు ఇక్కడ ముందు అంటాడు, నాకు తెలియలేదు, ఐఎమ్ ఎ బ్రిటిష్ మ్యాన్ అంటాడు. హీ సేస్, ఐ డోంట్ నో, ఐ డోంట్ అండర్స్టాండ్, కెన్ సంబడి టెల్ మీ హూ ఈజ్ హీ దట్ హెస్ అసెండెడ్ అప్ టు హెవెన్, హెస్ కమ్ డౌన్ అండ్ టు టెల్ ద థింగ్స్ అబౌట్ ద హెవెన్ అండ్ అబౌట్ గాడ్. And he ends with this saying, what is his name and what is his son's name? ఆయన పేరు ఏమిటి, ఆయన కుమారుని పేరు ఏమిటి? ఆయన కుమారుడు గురించి వీళ్ళకి ఎట్లా తెలిసింది?
యూదులకి. ఆయన ఒక కుమారుడు ఉంటాడు, ఆయన పరలోకం నుండి దిగి వస్తాడు అనేది వీళ్ళకి ఎట్లా తెలిసింది? అది ఆయన కుమారుడే ఆయనను ప్రత్యక్షపరిచినాడు కదా. హీ ఈజ్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ హిస్ పర్సన్. అసలు అందుకే దేవుడు ఆది యందు మనుషుల్ని సృజించినప్పుడు ఇట్ సేస్ హీ హాజ్ క్రియేటెడ్ అస్ ఇన్ హిస్ ఇమేజ్. ఆయన రూపంలో ఆయన సృజించుకున్నాడు మానవుణ్ణి. సృజించుకొని వీళ్ళు మానవులు ఆయన రూపంలో ఉండలేదు. చాలా రోజుల తర్వాత దే హ్యావ్ గాన్ అస్ట్రే అండ్ దే హ్యావ్ ఫాలెన్ ఫ్రమ్ గ్రేస్. అప్పుడు యేసు ప్రభువుని వాగ్దానం చేసినాడు, దెర్ విల్ కమ్ సీడ్ ఆఫ్ ద ఉమెన్, స్త్రీకి పుట్టిన సంతానము సర్పము యొక్క ఏమంటారు పాదమును కొడుతుంది అని, ఇట్ విల్ బ్రూజ్ హిస్ హీల్ అని. సో ఆ వాగ్దానం ఎవరి గురించి అయితే చేసినారో ఆయన, ఆ దేవుని కుమారుడు, ఈయన ఇమేజ్ని తీసుకొని వస్తాడు. ఈయన రూపాన్ని, ఆ దేవుని యొక్క ఏమంటారు తెలుగులో తత్వాన్ని చూపిస్తాడు. ఎవరు? ఆయన కుమారుడు. ఆయన చూపించేటప్పుడు దేవుడు యాక్చువల్గా అందుకే హీ సేస్ thou shalt not make any image అని అంటాడు. ఎందుకంటే ఇంకొక ఇఫ్ యూ మేక్ అన్ ఇమేజ్, ఇప్పుడు దేవుని ఫోటో పెట్టుకున్నారనుకోండి, ఫోటో పెట్టుకుంటే ఏమవుతుంది? అది మూగది, అది ఏం చేయలేదు, దానికి ప్రేమ ఉందా లేదా తెలియదు, దానికి కైండ్నెస్ ఉందా లేదా తెలియదు, అది జస్టా కాదా తెలియదు, ఏమి తెలియదు. ఇట్స్ జస్ట్ అ పిక్చర్, రైట్? అందుకనే ఆయన గురించి తెలియాలా అని దేవుడు అనుకొని ఎట్లా తెలియాలనుకున్నాడంటే ఆయన క్యారెక్టర్, ఆయన గురించిన ఒక ద జిస్ట్ అండ్ ద క్యారెక్టర్ అండ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ హిమ్ షాల్ బి డిస్ప్లేడ్. అది ఎవరు చేయగలరు? ఫస్ట్ మానవుడు చేయగలడు అనుకున్నారు, కానీ ఆదాం పడిపోయినాడు. యేసుక్రీస్తు ఆయన కుమారుడు ఒక్కడే చేయగలడు. దేర్ఫోర్ హీ ఈజ్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ గాడ్. అందుకనే ఆయన ఫిజికల్ అపియరెన్సెస్ చూడాడు. ఒకవేళ ఫిజికల్గా చూస్తే మేబీ యేసు ప్రభు అట్లా ఉండింటాడు, దేవుడు ఎట్లా ఉన్నాడు మనలాగానే ఉండింటాడు కదా. హీ వాక్డ్ అమాంగ్ అస్. కానీ దేవునికి ఏవైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో, ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో, ఆయన మహాశక్తిమంతుడు. ఆ శక్తి యేసు ప్రభులో ఉందా? ఉంది. ఆయన మహాప్రేమ స్వరూపి, యేసు ప్రభులో అది ఉందా? ఉంది. ఆయన జ్ఞానవంతుడు, అన్నీ తెలిసినవాడు, అది యేసు ప్రభులో ఉందా? ఉంది. ఇవి దేవదూతలు కూడా చూడాలని దే హ్యావ్ లాంగ్డ్ ఫర్ దట్. దే వాంటెడ్ టు నో దీస్ థింగ్స్ కదా. ఒకసారి లాస్ట్ వర్స్, ఒకసారి ఫస్ట్ తిమోతి చాప్టర్ 3 చూద్దాము. 1 తిమోతి 3వ అధ్యాయము. ఐల్ క్లోజ్ దిస్. Verse 16, great is the mystery of godliness అనేది ఉంది కదా. ఒకసారి ఎవరైనా తీయగలిగితే చదవండి. 1 Timothy chapter 3 verse 16. నిరాక్షేపముగా దైవభక్తిని చూసిన మర్మము గొప్పదైనది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. ఆత్మ విషయముల నీతిపరునని తీర్పునొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడై. చాలా గ్రేట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్. దైవత్వం యొక్క మర్మము గొప్పది అని చెప్తా వస్తా ఒక సటిల్ ఇదే ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? దేవదూతలకు కనబడెను. హీ వాజ్ సీన్ ఆఫ్ ద ఏంజల్స్. The angels have seen all the characteristics of God. He is powerful, he is omnipotent, he is omniscient. ఆయన అన్నీ తెలిసినవాడు, ఆయన ఏదైనా చేయగలడు, గొప్పవాడు, ఇదంతా తెలుసు వాళ్ళకు. కానీ ఆయన ప్రేమ గురించిన ఆ తత్వము దేవదూతలకు తెలియదు, అట్లీస్ట్ అంతా తెలియదు. అది యేసు ప్రభువులో చూసినారు. ఆ సిలువలో ఆయన
మానవుల కోసము ఆయన కన్నా అనేక స్టెప్స్ కింద ఉన్నోళ్ళ ఒక ఇన్సిగ్నిఫికెంట్ క్రీచర్స్ కోసము దేవుని కుమారుడు వచ్చి ఆయన పడే బాధ వాళ్ళ కోసము ఉమ్మి తీసుకొని, వాళ్ళ కోసము ఈడవబడి, వాళ్ళ కోసం కొరడాలతో కొట్టబడి, వాళ్ళతో తృణీకరించబడి, సిలువలో మేకులు కొట్టబడి, ఆయన పైన ఉంటే వెళ్ళే వాళ్ళు దూషిస్తా ఎగతాళి చేస్తా తలలు ఊచుతా వెళ్తా ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన అక్కడ సిలువలో భరించినట్టు చూసినారా? ఆ ప్రేమ దేవదూతలు చూసినారు. He was seen of the angels. No man hath seen God at any time, but the only begotten Son of God. దేవుని కుమారుడే దేవుణ్ణి ప్రత్యక్షపరిచినాడు. అది దేవదూతలు కూడా ఆయన ప్రేమను ఈయనను చూసే తెలుసుకోవాల్సి వచ్చింది. So as we continue to worship him, as we continue to remember him, ఆయన మనకు దేవునితో యాక్సెస్ ఏమైనా ఉందా అంటే అది దేవుని కుమారుని వల్లే. There is no other way for us. This is why the Lord says, I am the way, the truth and the life. నేనే మార్గాన్ని, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. May the Lord bless these thoughts for us.